పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి దేవుని వాక్యానికి మీ అందరికీ కూడా ఆహ్వానము పలుకుతూ ఉన్నాను. ఈనాటి వాక్యములోని భాగముగా సువిశేష పట్టణము లూకా శుభవార్త 4వ అధ్యాయము 38వ వచనము నుండి వాక్యము చదువుకుందాం. పిదప యేసు ప్రార్థనా మందిరమును వీడి తిన్నగా సీమోను ఇంటికి పోయెను. అప్పుడు సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో మంచము పట్టి ఉండెను. వారు ఆమె విషయము ఆయనకు మనవి చేసుకొనిరి. అప్పుడు ఆయన ఆమె చెంత నిలచి జ్వరమును విడిచిపోవ ఆదేశింపగా అది విడిచిపోయెను. ఆమె వెంటనే లేచి వారికి పరిచర్య చేయసాగెను. ప్రొద్దుగుంకుచుండగా నానావిధ రోగ పీడితులైన వారిని అందరినీ వారి వారి బంధువులు యేసు వద్దకు తీసుకుని వచ్చుచుండిరి. అప్పుడు ఆయన వారితో ఒక్కొక్కని మీద తన హస్తము నుంచి వారిని అందరినీ స్వస్థపరచెను. అనేకుల నుండి దయ్యములు నీవు దేవుని కుమారుడవు అని ఆర్భటించుచు వెళ్ళిపోయెను. అవి ఆయన క్రీస్తు అని ఎరిగిండుట వలన ఆయన వారిని గద్దించి మాట్లాడనీయలేదు. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రభుని యందు నమ్మకమును విశ్వాసమును ఉంచి వాక్య పరిచర్యకు విచ్చేస్తున్నటువంటి వారలారా, దైవజనులారా, క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభువు అనేక మంది రోగములను నయము చేయటం, అనేక మందికి స్వస్థతలు దయచేయటం మనం వాక్యములో వింటూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మనము కూడా వాక్య పరిచర్య అయిన తర్వాత చివరిలో కొద్దిగా ఎక్కువ సమయము వాక్యాన్ని వింటున్నటువంటి వారిలో ఎవరైనా రోగస్తులు, వ్యాధితో బాధపడుతూ ఏదైనా రోగములతో బాధపడుతున్నటువంటి వారు, వారి కుటుంబాలు ఉంటే ప్రత్యేక విధముగా స్వస్థత కోసం, రోగాలు నయము చేయమని ఈ రోజున వాక్యము చివరిలో కొద్దిసేపు అందరము కలిసి స్వస్థత కోసం ప్రార్థన చేసుకుందాం. కాబట్టి వాక్యం మధ్యలోనే ఆపేయకుండా చివరి వరకు ఈ యొక్క వీడియోను చూడండి. చివరిలో ప్రార్థన చేయబోతూ ఉండగా, స్వస్థత ప్రార్థన కోసం చేయబోతూ ఉండగా దయచేసి అందరూ కూడా పాల్గొని, ముఖ్యముగా మీ బాధలు, వ్యాధులు, రోగములు ఎట్టివైనా నాతో కలిసి ప్రార్థన చేసి భగవంతుడు మిమ్మల్ని తాకి స్వస్థతనివ్వాలని, సంపూర్ణ స్వస్థత కోసం ఈరోజు వాక్యము చివరిలో ప్రార్థన చేయబోతుండగా నాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేయండి, స్వస్థతలు పొందుకోండి. కాబట్టి వాక్యాన్ని ఆపకుండా చివరి వరకు ఈ వీడియోను చూడమని అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను. ఈనాటి వాక్యములో ఒక్కసారి మనము చూసినట్లయితే వాక్యం అంటూ ఉంది, వారు ప్రార్థనా మందిరమును వీడి సీమోను ఇంటికి పోయెను అని ఈరోజు సువిశేషం ప్రారంభమవుతుంది. మనం చూస్తూ ఉన్నాము. నిన్నటి రోజున వాక్యంలో మనం విన్నాము, ప్రభువు దేవాలయములోనికి వెళ్ళి అక్కడ వాక్యమును బోధించుచు ఉండగా అందరూ ఆశ్చర్యచకితులైరి. ఎలయనగా ఆయన అధికారముతోనూ దైవశక్తితోనూ వాక్యాన్ని బోధిస్తూ ఉండటము చూస్తూ ఉన్నాం. మరి దేవాలయమును వీడిన తరువాత తిన్నగా ప్రభువు సీమోను గారింటికి వెళ్ళారట. ఈ సీమోను ఎవరయ్యా అంటే అపోస్తలుడు ఒకరైనటువంటి సీమోను పేతురుగా పేరు గడించినటువంటి సీమోను ఇంటికి ప్రభు వెళ్ళినట్లుగా వాక్యము ఘోషిస్తూ ఉంది. ఈ 4వ అధ్యాయము లూకా శుభవార్త 39వ వచనములో ఒక మాట చెప్పబడుతుంది. ఏంటి? ప్రభు సీమోను ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు ప్రభుకు తెలియచేశారట, సీమోను పేతురు గారి అత్త జ్వరముతో బాధపడుతూ మంచము పట్టి లోపల ఉన్నదయ్యా, ఆమె లేవలేకుండా ఉన్నది, మంచములోనే పడుకొని ఉన్నది అని ప్రభువుకు తెలియచేశారు. ఆ విషయము తెలుసుకున్నటువంటి ప్రభువు వెంటనే లోపలికి వెళ్ళి వాక్యం అంటూ ఉంది 39వ వచనములో, తీవ్రమైన జ్వరముతో మంచము పట్టి ఉండగా వారు ఆమె విషయమును ఆయనకు మనవి చేసుకుని, అప్పుడు ఆయన ఆమె చెంత నిలిచి జ్వరమును విడిచిపోవా ఆదేశింపగా అది విడిచిపోయెను. చూడండి, జ్వరముగా ఉంది, మంచములో నుండి లేవలేకుండా ఉంది అని చెప్పగానే ప్రభువు వెంటనే వెళ్ళి ఆమె చెంత నిలచి జ్వరమును ఆమెను విడిచి వెళ్ళిపో
అని చెప్పగానే జ్వరము ఆమెను విడిచి వెళ్ళిపోయిందట. అంతకుముందు వాక్యములు మనం విన్నాం, ఆమె మంచములోనే పడుకొని ఉంది, జ్వరముతో లేవలేకుండా ఉంది అన్న. ఇక్కడ ఈ వాక్యములో ప్రభు ఎప్పుడైతే జ్వరమును విడిచి పొమ్మని ఆదేశింపగా జ్వరము ఆమెను విడిచి వెళ్ళిపోయింది. ఆమె వెంటనే లేచి వారికి సపర్యలు చేయసాగెను. ఇది దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క అద్భుతం అండి. యేసు ప్రభువు జ్వరముతో బాధపడుతున్న సింహమును అత్తయ్య దగ్గరికి వెళ్ళి జ్వరమును వెళ్ళిపో అని ఆదేశించగానే జ్వరము ఆమెను విడిచి వెళ్ళిపోయినట్లుగా వాక్యాలు ఘోషిస్తూ ఉన్నాయి. ఆమె ఎప్పటి వరకు లేవలేకుండా, మరి ఎన్ని రోజుల నుండి మంచము పట్టి ఉందో, లేవలేకుండా ఉందో మనకైతే తెలియదు. కానీ ఎప్పుడైతే ప్రభువు జ్వరమును విడిచిపోమ్మని ఆదేశించిన వెంటనే ఆమె సంపూర్ణ స్వస్థతను పొంది రోగము నుండి విడుదల పొందుతూ లేచి వారందరికీ సపర్యలు చేయసాగిందట. ఈరోజు ప్రభువు చేసినటువంటి మొదటి అద్భుతం. అదే విధముగా ప్రభు ఎప్పుడైతే ఆ అద్భుతమును చేయటం అక్కడున్నటువంటి వారందరూ చూశారో, వెంటనే ఊరిలోనికి వెళ్ళి ఆ విషయం తెలియచేసి ఊరిలో కానీ వారి బంధువులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వారందరినీ కూడా త్వరగా దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పిలిపించారట. వాక్యం అంటూ ఉంది, 40వ వచనం మనం చూస్తూ ఉంటే, ప్రొద్దుగూకుచుండగా నానావిధ రోగ పీడితులైన వారందరూ వారి వారి బంధువులు యేసు వద్దకు తీసుకొని వచ్చుచుండిరి. చూసారా వాక్యం? ఎప్పుడైతే పేతురత్తకు స్వస్థత కలిగిందో అక్కడ ఉన్నటువంటి వారు ఆయన నమ్మడం, విశ్వసించడం మొదలుపెట్టి ఇంకా వాళ్ళ ఇళ్లలో ఉన్న వారిని, బంధువులందరినీ కూడా ఎవరెవరైతే ఏ విధమైన రోగాలతో వ్యాధులతో పీడితులై ఉన్నారో నానావిధ రోగ పీడితులైనటువంటి వారందరినీ ప్రభుని చెంతకు పిలిపించిరి, ప్రభు చెంతకు వచ్చుచుండిరి. ప్రభు ఏం చేశారట? చికాకు పడల, విసుక్కోల, వాళ్ళని వెళ్ళి పొమ్మని చెప్పలేదు. ఏం చేశారు? అక్కడికి వచ్చినటువంటి ఒక్కొక్కరి మీద ప్రభు తమ హస్తాలు ఉంచి, చూడండి వాక్యం అంటూ ఉన్నటువంటి, అప్పుడు ఆయన వారితో ఒక్కొక్కరి మీద తమ హస్తమును ఉంచి వారిని అందరినీ స్వస్థపరచెను. వారిని అందరినీ స్వస్థపరచు. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా, ఇక్కడ ఈ వాక్యం మనము గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు మనము ఒక వ్యక్తికి ప్రభు చూపునిచ్చాడు, ఒక వ్యక్తి నడిచేటట్లు చేశాడు, ఒక వ్యక్తి మాట్లాడేటట్లు చేశాడు, ఒక వ్యక్తికి జ్వరం తగ్గించాడు, ఒక వ్యక్తిని మరణమును లేపాడు. ఇలా ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుంటూ ఆశ్చర్య సంబరాలతో మునిగుతూ, అయ్యో ఎంత గొప్ప అద్భుతము, ప్రభు అతనికి చూపునిచ్చాడు, ఇతనికి నడిచే శక్తినిచ్చాడు, ఇతనికి మాట్లాడే శక్తినిచ్చాడు అంటూ మాట్లాడుకుంటాం. ఇక్కడ ఒకరు కాదండి, ఒకరు కాదు, అనేక మంది అనేకమైనటువంటి రోగాలతో వ్యాధులతో ఉన్నటువంటి వారందరూ కూడా ఆయన దగ్గర, అక్కడ 5గురా, 10 మంది, 20 మంది, 100 మంది అనేది మనకు తెలియదు. నానావిధ రోగ పీడితులైనటువంటి వారు అనేక మంది ప్రభుని చెంతకు రాగా ఏ ఒక్కరిని తిరిగి పంపినట్లుగా వాక్యం అనట్లా, ఏ ఒక్కరిని కూడా ఉత్త చేతులతో పంపినట్లుగా వాక్యము చెప్పట్లా. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిపై కూడా ప్రభు తన హస్తాలను ఉంచి వారి వారి రోగములను నయము చేసి స్వస్థతనిచ్చి పంపినట్లుగా వాక్యము ఘోషిస్తూ ఉంది. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, ఏ బిడ్డ తన చెంతకు వచ్చినా ప్రభు ఉరకనే పంపల, ఉత్త చేతులతో పంపల, దీవెనలిచ్చి పంపాడు, తన హస్తాలు ఉంచి పంపాడు, ఆశీర్వదించి పంపాడు. వారు ఏ విధమైన రోగముతో ఉన్నా, ఎట్టి ఘోరమైన విపరీతమైనటువంటి బాధతో ఉన్నా, ఎట్టి విపరీతమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నటువంటి వారు వచ్చినా కూడా వారి రోగాలను నయం చేశాడు, వారి వ్యాధులను నయం చేశాడు, వారికి సంపూర్ణ స్వస్థతనిచ్చి పంపాడు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదండి, నానావిధ రోగ పీడితులైనటువంటి వారందరూ కూడా ఆయన చెంతకు తీసుకుని నిలబడినటువంటి వారందరినీ కూడా ప్రభు తాకి స్వస్థతనిచ్చినట్లు వాక్యాలు అంటున్నాయి. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, మీరు ఈరోజు నాతో కలిసి ప్రార్థించండి. ఈరోజు నాతో కలిసి ప్రార్థించండి. మీ రోగాలు కూడా నయం చేయబడతాయేమో, ఏమో. ఎవరి విశ్వాసాన్ని చూచి, ఎవరి ప్రార్థనను చూచి, ఎవరి భక్తిని చూచి ప్రభు ఈరోజు తాకుతున్నాడో, ఏ బిడ్డను ప్రభు ముట్టబోతున్నాడో, ఏ రోగము నుండి మిమ్మల్ని విడుదల చేయబోతున్నాడో, ఎవరికి ఏ స్వస్థతను ఇవ్వబోతున్నాడో ప్రభువుకు మాత్రమే తెలుసు. నేను అడుగుతున్నది ఒక్కటే, నాతో కలిసి ఏకీభవించి ఈరోజున ప్రార్థనలో పాల్గొండి.
ఒక్క 5 నిమిషాల పాటు అందరం కలిసి ప్రార్థన చేద్దామండి. ప్రతి బిడ్డను ముట్టమని అడుగుదాం, ప్రతి ఒక్కరిని తాకమని అడుగుదాం. ప్రార్థన చేస్తూ ఉండగా అందరూ నాతో ఏకీభవించండి. వాక్యములు ఘోషిస్తున్నటువంటి చక్కనైనటువంటి మాట, పేతురు అతను జ్వరముతో బాధపడుతున్నటువంటి ఆమెను స్వస్థతనిచ్చి లేపడమే కాదు, అనేక మంది ఆయన చెంతకు తీసుకుని రాగా ఆయన స్వస్థతనిచ్చి రోగాల నయము చేసి పంపాడంట. మేము కూడా తాకుతాడేమో, అడగండి, స్వస్థతనిమ్మని అడగండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వమడగండి. నీ విశ్వాసమే నీకు స్వస్థత చేకూర్చిన బిడ్డ అంటూ ప్రభు అనేక మందికి స్వస్థతనిచ్చాడు. నీ విశ్వాసం ఈ రోజు నీకు స్వస్థత చేకూరుతుందేమో. ఆ రోగ పీడితులైనటువంటి వచ్చినటువంటి వారు అనేక మంది దయ్యము పట్టిన వాళ్ళు సైతము కూడా అక్కడికి వచ్చి దయ్యము నుండి కూడా విడుదల పొంది వెళ్ళిపోతూ ఏమని అడుగుతున్నారట, మాకు తెలుసయ్యా నీవు దేవుని కుమారుడవు అంటూ విలవిలలాడి ఆ దయ్యాలు, అయ్యా మాతో నీకేమి పని అయ్యా, నీవు దేవుని కుమారుడవని మాకు తెలుసయ్యా అంటూ అనేక మంది దయ్యము పట్టిన వాళ్ళు సైతము కూడా కేకలు వేయిచు ఉన్నారు. దేవుని కుమారుడైన యేసయ్యను నమ్ముకున్నాం, లోకరక్షకుడైన యేసయ్యను నమ్ముకున్నాం, ప్రభులకు ప్రభుడైన యేసయ్యను నమ్ముకున్నాం. దైవ కుమారుని నమ్ముకున్నటువంటి బిడ్డలం నిజమైన విశ్వాసముతో, నిజమైన భక్తితో నమ్మి ప్రభుని ప్రార్థిద్దాం. నీ బాధ ఎట్టిదైనా, నీ రోగం ఎట్టిదైనా, నీ వ్యాధి ఎట్టిదైనా రాబిడ్డ, ప్రభుని చెంతకు రా, మోకరించు. నువ్వు ఉన్న స్థలములోనే ఈరోజు మోకరించు. నేను ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా మీరు ఎక్కడ ఉన్నా మీరున్నటువంటి స్థలంలో కళ్ళు మూసుకొని మోకరించి నాతో ఏకీభవిస్తూ కన్నిటితో ప్రార్థన చేయి బిడ్డ. నీ రోగం ఎట్టిదైనా, నీ వ్యాధి ఎట్టిదైనా, నీ చెర ఎట్టిదైనా ఈరోజు వ్యాధి బాధల నుండి రక్షించేటటువంటి దేవుడు యేసయ్య నిన్ను ముట్టబోతున్నాడు. విశ్వాసంతో ప్రార్థన చేయి, నాతో ఏకీభవిస్తూ ప్రార్థన చేయి. అందరము కలిసి భక్తి విశ్వాసములతో కళ్ళు మూచుకొని మోకరించి ప్రార్థనలో పాల్గొండి. సర్వశక్తిమంతుడైనటువంటి సర్వేశ్వర, నీకే స్తుతులు తండ్రి, స్తోత్రములయ్యా. అయ్యా, దైవ కుమారుడైనటువంటి యేసయ్యను మా చెంతకు పంపినటువంటి సృష్టికర్త తండ్రి దేవా, నీకు స్తుతులు స్తోత్రములు నిత్యము నాయన. ఇదిగో దేవదూతల చే నిత్యము ప్రలోకమందు స్తుతులు స్తోత్రములు అందుకుంటూ మహిమపరచబడుతున్నటువంటి దేవాది దేవ, నీ కుమారుడైనటువంటి యేసయ్యను మా సన్నిధికి పంపినందుకు, మమ్ము రక్షించడానికి పంపినందుకు నీకే వందనాలు, స్తుతులు స్తోత్రములయ్యా యేసయ్య. అయ్యా, ఈరోజు ఇక్కడ చేరి ప్రార్థన చేసుకుంటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా నీవు చూడుమయ్యా యేసయ్య, కనికరించుమయ్యా, దయచూపుమయ్యా, జాలితో బిడ్డల్ని ముట్టయ్యా యేసయ్య. ఇదిగో నాయన, వాక్యంలో సెలవిస్తున్నట్లుగా ఈరోజు పేతురు అత్త జ్వరముతో బాధపడుతుండగా నీవు ముట్టి తాకి సంపూర్ణ స్వస్థతనివ్వగా అనేక దినముల నుండి మంచము పట్టి ఉన్నటువంటి ఆమె లేచి నిలుచుండి వారికి స్వస్థతలు, ఆ సపర్యలు చేస్తూ ఉండటము వాక్యములో వింటూ ఉన్నాం. అయ్యా, ఈ ప్రార్థనలో పాల్గొంటున్నటువంటి ఏ బిడ్డలైనా, వారు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నా, వారి కుటుంబాలలో కానీ, వారి బంధుమిత్రాదులో కానీ ఏ బిడ్డ అయినా మంచము పట్టి రోగపీడితులై ఉన్నటువంటి బిడ్డలుంటే యేసయ్యా, నీ పాదాలు పట్టుకుని ప్రతిమాలి అడుగుచున్నాం. ఒక్కసారి ఆ బిడ్డల్ని ముట్టండి తండ్రి, తాకుమయ్యా యేసయ్యా. శతాధిపతి వలె మేము కూడా అడుగుతున్నాము తండ్రి. యేసు, నీవు నా ఇంటికి రావడానికి నేను అర్హుడను కాదు, కానీ నీ ఒక్క మాట పలికినా చాలయ్యా యేసయ్యా. నా సేవకుడి రోగం నయమవుతుంది అంటున్నాడు. మేము కూడా నీ పాదాలు పట్టుకుని అదే మాట అడుగుతున్నాం, అదే విశ్వాసముతో అడుగుతున్నాం. అయ్యా, ఈ ప్రార్థనలో పాల్గొంటున్నటువంటి నీ బిడ్డల యొక్క విశ్వాసాన్ని చూడండి, వారి మంచి మనసును చూడండి, నీ ఎందుంచినటువంటి భక్తిని, నమ్మకాన్ని చూచి వారు దేనికోసం ప్రార్థన చేస్తున్నారో, దేనికోసం అడుగుతున్నారో నీకు మాత్రమే తెలుసయ్యా యేసయ్యా. ప్రతి బిడ్డను ముట్టండి తండ్రి, ప్రతి బిడ్డను తాకండి అయ్యా. అయ్యా, కనీసం నయమగుగాక, స్వస్థత కలుగునుగాక, రోగము విడిచిపోవునుగాక, వ్యాధి తొలగిపోవునుగాక అని ఒక్క మాట పలుకయ్యా యేసయ్యా. చాలును తండ్రి, నీ ఒక్క మాట పలికినా కూడా రోగాలు నయమైపోతాయ్యా యేసయ్యా, స్వస్థతలు కలుగుతాయ్యా యేసయ్యా. బిడ్డలని ముట్టండి తండ్రి, తాకుమయ్యా యేసయ్యా. ప్రత్యేక విధముగా తండ్రి, నీ చెంతకు వచ్చినటువంటి నానావిధ రోగ పీడితులైనటువంటి వారు అనేక మంది నీ చెంతకు వచ్చారు. ఏ బిడ్డను కూడా నీవు ఉత్త చేతులతో పంపలేదయ్యా. నీ చెంతకు వచ్చిన ఒక్కొక్కరి మీద నీ హస్తాలు ఉంచినట్లుగా, వారిని తాకినట్లుగా, వారిని ముట్టినట్లుగా వారికి సంపూర్ణ స్వస్థతనిచ్చి వ్యాధుల నుండి, దయ్యాల నుండి, వారికి పట్టినటువంటి పీడల నుండి విడుదల చేస్తూ వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చి పంపినట్లుగా ఈరోజు వాక్యంలో సెలవిస్తున్నావు కదా తండ్రి. అయ్యా, మరి ఒకసారి నేను అడుగుతున్నామయ్యా, ఈ ప్రార్థన వింటున్నటువంటి వారు ఇదిగో మోకరించి కన్నీటితో విలపిస్తూ ప్రార్థన చేస్తున్నా
ఏ బిడ్డను కూడా ఉత్త చేతులతో పంపకయ్యా యేసయ్యా. నీ చెంతకు వచ్చినటువంటి ఏ బిడ్డను కూడా ఊరకనే ఉత్త చేతులతో పంపలేదని ఈరోజు వాక్యాలు ఘోషిస్తున్నాయి. మరొకసారి అడుగుతున్నామయ్యా, అయ్యా ప్రార్థన చేయండి ఫాదర్ గారు, మా కోసం ప్రార్థన చేయండి, మా కుటుంబ సభ్యుల కోసం ప్రార్థన చేయండి, మా బంధుమిత్రాదుల కోసం ప్రార్థన చేయండి, మా కుటుంబాల కోసం ప్రార్థన చేయండి అంటూ నన్ను ప్రతిరోజు అనేక మంది అడుగుతున్నారయ్యా. ఆ బిడ్డలందరినీ కూడా నీ సన్నిధిలో సమర్పిస్తున్నాము తండ్రి. ప్రార్థన చేయండి అడిగినటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా నీ సన్నిధిలో సమర్పిస్తూ ఉన్నా యేసయ్యా. నీవు ఈ సమయంలో ఆ బిడ్డలు ఎవరైతే అక్కడ ఉన్నారో ఆ బిడ్డల్ని ముట్టండి, తాకండి, వారిపై నీ హస్తాలు ఉంచండి. సంపూర్ణ స్వస్థతలు, ఆరోగ్యాలు బిడ్డలకు దయచేయండి అయ్యా. ఏ బిడ్డ ఏ బాధతో ఉన్నారో, ఏ బిడ్డ ఏ రోగముతో ఉన్నారో, ఏ బిడ్డ ఏ వ్యాధితో ఉన్నారో నీకు మాత్రమే తెలుసు అయ్యా. వారి వ్యాధి బాధల నుండి వారిని కాపాడి రక్షించండి తండ్రి. కుటుంబ సమస్యలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు నాయన, కన్నీటితో విలపిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా నాయన కష్టాన్ని కడతీర్చండి, కన్నీటిని తొలవండి. వారి వ్యాధి బాధలను నయము చేయటంతో పాటు ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోతున్న కుటుంబాలను నాయన ఆర్థిక సమస్యల నుండి బయటకు తీసుకురండి అయ్యా. ఏ బిడ్డ ఎవరికి అన్యాయము చేయకుండా, ఎవరి సొమ్ము కూడా ఉత్తగా తీసుకోకుండా, ఎవరికి అన్యాయము చేయకుండా వారు తీసుకున్నటువంటి సొమ్మును తిరిగి ఇచ్చేసేటువంటి మంచి మనసును వారికి దయచేయండి. ఎవరికి అన్యాయము చేయకుండా మంచి జీవితము జీవించలాగా చేయండి. ఏ రోగముతో ఏ వ్యాధితో బిడ్డలు బాధపడుతున్నా రోగాలు వ్యాధులు నయము చేయండి. ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో ఉన్నటువంటి వారి అప్పుల బాధల నుండి గట్టెక్కించండి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటకు వచ్చే మార్గాలు చూపించండి అయ్యా. ప్రత్యేక విధంగా నాయన అక్కడ ఉండి ప్రార్థన చేసుకుని చిన్నటువంటి ఈ యొక్క ప్రార్థనలో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డను కూడా నీవు ముట్టమని, అరికాలి నుండి నడి నెత్తి వరకు ఏ బిడ్డ ఏ అవయవంలో నొప్పితో బాధపడుతున్నా, ఏ బిడ్డ ఏ వ్యాధితో ఏ రోగముతో బాధపడుతున్నా ప్రత్యేక విధముగా మా విసన్నపేట విచారణ గురువులుగా ఉన్నటువంటి చర్చి ఫాదర్ గారు మరి కొద్ది రోజుల నుండి ఆసుపత్రుల అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా వారిని సన్నిధిలో సమర్పిస్తూ ఉన్నాం. వారు అనేక సంవత్సరాలుగా దైవ సేవలో ఉన్నటువంటి చర్చి ఫాదర్ గారిని ఈ రోజున ముట్టండి, తాకండి, సంపూర్ణ స్వస్థతనిచ్చి అయ్యా మరలా తిరిగి నీ సేవను కొనసాగించడానికి కావలసినటువంటి మంచి ఆరోగ్యాన్ని, సంపూర్ణ స్వస్థతను దయచేయమని, అదేవిధంగా ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను ఏ బిడ్డ ఏ వ్యాధితో ఏ రోగముతో ఏ అనారోగ్యంతో ఉన్నా ఈ రోజు ఎవరిని కూడా ఊరకనే ఉత్త చేతులతో పంపకుండా నిన్ను నమ్మి విశ్వాసంతో వచ్చిన ప్రతి బిడ్డను కూడా యేసయ్యా ముట్టండి తండ్రి, తాకుమయ్యా. సంపూర్ణ స్వస్థతనిచ్చి శాంతి సమాధానాలతో ఆయురారోగ్య భాగ్యాలతో బిడ్డలందరూ కూడా సంతోషంగా ఉన్నట్లుగా కావలసినటువంటి వరాలు అనుగ్రహాలు దయచేయమని, ఊరకనే ఉత్త చేతులతో ఏ బిడ్డను పంపవద్దని అయ్యా. అందరూ బాగుండాలి, సంతోషముగా ఉండాలి, నీ అనుగ్రహాలు కృపా దీవెనలతో ఉండాలని ప్రార్థన చేస్తూ ఉండగా నీ హస్తాలు చాచి ప్రతి బిడ్డను ముట్టి తాకి సంపూర్ణ స్వస్థతను ఆయురారోగ్య భాగ్యాలను శాంతి సమాధానాల నుంచి పంపమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము మీ బిడ్డలను మీ కుటుంబాలను ప్రభు ఆస్వాదిస్తూ మీలో ఉన్నటువంటి ప్రతి రోగాన్ని, ప్రతి వ్యాధిని, మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి బాధను భగవంతుడు తొలగించి ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.